ట్రిక్స్ అనమాట, హింట్స్. ఇది మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి, 10th వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. జాగ్రత్త అండి, కొన్ని ట్రిక్స్ చెప్తాను కాంపిటీషన్ ప్యాసేజ్ లాగే. ఈ ఫస్ట్ హౌ టు రికగ్నైజ్ దిస్ క్వశ్చన్. ఎప్పుడు కూడా ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం యూసింగ్ హింట్స్, రైట్ అట్లీస్ట్ 10 లైన్స్ లో హింట్స్ పాయింట్స్. సో అంటే ప్రశ్నలు ఇలా ఉంటాయి. హింట్స్ అంటే ఏంటి, పాయింట్స్, వాటిని పూర్తిగా వాక్యాలుగా మనం మార్చాలి. క్లియర్ మా? దీనికి ఒక గోల్డెన్ ఎస్ఏ ఫార్ములా ఏంటి, హింట్ సెంటెన్స్ మన ఫీలింగ్ కొద్దిగా యాడ్ చేసి కంటిన్యూ చేయాలి. క్లియర్ మా? డన్. అంటే ఫస్ట్ ట్రిక్ ఏంటంటే 1 హింట్ 1 సెంటెన్స్. ఓకేనమ్మా? ఈచ్ హింట్ షుడ్ బికమ్ అట్లీస్ట్ 1 సెంటెన్స్. ఏంటి, హింట్స్ ని జాగ్రత్తగా చదవాలి. ఏంటమ్మా, రీడ్ హింట్స్ కేర్ఫుల్లీ. 1 హింట్, ఒక హింట్ అనేది మనకి ఒక సెంటెన్స్ కింద లెక్క, కాబట్టి ప్రతి సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనమ్మా? థర్డ్ వచ్చి, సో ఎప్పుడు కూడా హింట్స్ ని ఆర్డర్ లోనే చేయాలి. ఓకేనమ్మా? సో ఆర్డర్ మార్చకూడదు, ఆర్డర్ ని ఎప్పుడు మార్చకూడదు. హింట్స్ ఒక ఆర్డర్ ని మార్చకూడదు. ఓకేనమ్మా? హింట్స్ ని ఆర్డర్ లోనే చేయాలి. ఓకేనమ్మా? రైట్ హింట్స్ ఇన్ ఆర్డర్ లోనే హింట్స్ అని రాయాలి, చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ సేమ్ అయితే మార్క్స్ మనకు సేఫ్ అనమాట. సో హింట్స్ క్రమాన్ని మార్చకూడదు. ఫోర్త్, ఓకేనమ్మా, సింపుల్ సబ్జెక్ట్ ఉపయోగించాలన్నమాట. ఎప్పుడు కూడా సింపుల్ సబ్జెక్ట్, సింపుల్ వెర్బ్ ని ఉపయోగించాలి. యూస్ వెరీ సింపుల్ సెంటెన్సెస్ విత్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ తో సింపుల్ ఒక సెంటెన్స్ ని రాయాలి, సింపుల్ ఇంగ్లీష్ రాయాలి. ఓకేనమ్మా? సో ఫోర్త్ ఏంటి, సింపుల్ ఇంగ్లీష్ అనేది మనం రాయాలి. అది ఫోర్త్ ట్రిక్. ఫిఫ్త్ ట్రిక్ ఇంకా ఏంటంటే లింకింగ్ వర్డ్స్ బాగా వాడాలి. ఓకేనమ్మా? లింకింగ్ వర్డ్స్, నేను కొన్ని లింకింగ్ వర్డ్స్ చెప్తాను, మీకు ఏ ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఐడియా ఇచ్చినా ఈ లింకింగ్ వర్డ్స్ రాయండి, మీకు అప్పుడు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకేనమ్మా? ఆ లింకింగ్ వర్డ్స్ ఏం తెలుసా, ఫస్ట్ యూస్ చేయాలి. ఏంటి, ఫస్ట్, దెన్, నెక్స్ట్, ఆఫ్టర్, దట్, ఫైనల్లీ. సో ఇలాంటి పదాలు వాడాలి. ఈజీ ట్రిక్స్, లింక్స్ ని బాగా వాడాలి. ఇది ఒక ట్రిక్. సిక్స్త్ ట్రిక్, అలాగే చూడమ్మా, టెన్స్ ఒకటే వాడాలి. ఓకేనమ్మా? ఓన్లీ వన్ టెన్స్ మాత్రమే వాడాలి. ఓకేనమ్మా? యూజ్ ది సేమ్ టెన్స్ అనమాట. మా ప్యాసేజ్ మొత్తంలో ఒకే టెన్స్ ని వాడాలి, 5-6 రకాల టెన్స్ ని పెట్టద్దు. ఓకేనమ్మా? టెన్స్ అంటే ఏంటి, అయితే సింపుల్ పాస్ట్ అనుకో, సింపుల్ పాస్ట్ టెన్స్ అన్ని స్ట్రక్చర్స్ వాడచ్చు. ప్రెజెంట్ అనుకో, ప్రెజెంట్ టెన్స్ అన్ని స్ట్రక్చర్స్ వాడచ్చు. సింపుల్ పాస్ట్ లో 4 స్ట్రక్చర్లు ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ బై వర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బిన్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా ఏ టెన్స్ అయితే ఆ టెన్స్ వాడాలి. క్లియర్ మా? నెక్స్ట్ సెవెంత్, ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఇది, డోంట్ యాడ్ ఎక్స్ట్రా స్టోరీ. ఇది మనకి 10th క్లాస్లో స్పీచ్ కి ఇంటర్మీడియట్ లో ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్ కి ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్ గా రాయాలి, ఏ ఇస్తాడో తెలీదు. డు నాట్ రైట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ది హింట్స్. ఎప్పుడు కూడా హింట్స్ బయట కొత్తగా అస్సలు రాయకూడదు. మనకి హింట్సే ముఖ్యమైన, మనకి చాలా ముఖ్యం అనమాట. హింట్స్ నే ధైర్యంగా చూడాలి. అక్కడ హింట్స్ నుంచి దాటి రాయకూడదు. తర్వాత ఎప్పుడు కూడా ఆల్వేస్ యూస్ ఈజీ వొకాబులరీ. ఏంటమ్మా, ఎప్పుడు ఈజీ వొకాబులరీ మాత్రమే రాయాలి. ఓకేనమ్మా? అంటే కామన్ వర్డ్స్, సులభమైన పదాలు మాత్రమే రాయాలి. ఈజీ వర్డ్స్ రాస్తే మన మిస్టేక్స్ తగ్గుతాయి. క్లియర్మా? తర్వాత ఎప్పుడు కూడా ఇది మినిమం 10 లైన్స్ రాయాలి. ఏంటమ్మా, మినిమం, ఆల్వేస్ రైట్ మినిమం 10 లైన్స్. అంటే కనీసం 10 అర్థవంతమైన ఈ యొక్క సెంటెన్సెస్ రాయాలి. మనకి 10 హింట్స్ ఇస్తారు కాబట్టి హింట్కి ఒక మీనింగ్, కాబట్టి హింట్కి ఒక లైన్ రాయాలి. ఓకేనమ్మా? సో అలా అనమాట. 10th ట్రిక్, ఎప్పుడు కూడా గుడ్ బిగినింగ్ ఉండాలి. ఏంటమ్మా, ఆల్వేస్ బి గుడ్ బిగినింగ్ అండ్ ఎండింగ్. క్లియర్మా? సో మొదట ఒక స్టార్ట్ క్లియర్లీ అండ్ ఎండ్ నైస్లీ. అంటే మొదట ఎప్పుడు స్పష్టంగా ఉండాలి, ముగింపు ఎప్పుడు కూడా చాలా బాగుండాలి. స్టార్ట్ ప్లస్ ఎండే ఇంప్రెషన్ అనమాట. ఓకేనమ్మా? హింట్స్ ఏంటమ్మా, హింట్స్ చదవాలి. మళ్ళీ ట్రిక్ చెప్తాను చూడమ్మా, గోల్డెన్ ఫార్ములా ఏంటి, హింట్స్ చదవాలి, 1 హింట్ 1 లైన్, ఆర్డర్ సేమ్. ఈ గోల్డెన్ ఫార్ములా ఏంటి, హింట్స్ చదవాలి. ఓకేనమ్మా? సో
ఇది పాటించాలి. ఓకేనమ్మా. హింట్స్ చదవాలి. ఒక హింట్ ఒక వాక్యం అన్నమాట మనకి. సో ఆర్డర్ ఎప్పుడు మార్చకూడదు. ఆర్డర్ సమానంగా ఉండాలి. సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేయాలి. 10 సెంటెన్స్ రాయాలి అంతే. అప్పుడు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా ఫైనల్ ఈజీగా ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే హింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. హింట్స్ ని సెంటెన్స్ గా మార్చాలి. హింట్స్ ని పూర్తి వాక్యాలుగా మార్చడమే ఎక్స్పాండ్ అంటారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ దాన్ని ఏంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్. క్లియర్మా. ఇవి పాటిస్తే ఎక్స్పాండ్ ది ఐడియాస్ లో ఈ హింట్స్ లో ప్రశ్నలు మార్కులు మనకి ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ ట్రిక్స్ మీకు ఫాలో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ట్రిక్స్ అనమాట. మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకున్నమ్మా. సెంటెన్సెస్ 1 2 3 ఇలా నెంబరు వేయండి అనమాట. సో నీట్ గా ఉంటది అనమాట. సో ఎప్పుడు కూడా సులభమైన పదాలే వాడాలి. ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా స్పెల్లింగ్స్ బాగా చెక్ చేయాలి. పంక్చుయేషన్స్ బాగా చెక్ చేయాలి. ఎక్కువ ఈ ఫుల్ స్టాప్స్ కామా ప్రతి సెంటెన్స్ కి యాడ్ చేయండి. ఫుల్ స్టాప్స్ కామా ఎక్స్క్లమేషన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఇలాంటి పంక్చుయేషన్ మార్క్స్ బాగా యాడ్ చేయండి. అప్పుడు ఇంప్రెషన్ వస్తుంది. ఓకేనమ్మా. హింట్స్ ని బాగా చదవాలి. ఒక హింట్ మళ్ళీ చెప్తున్నాను. సో సింపుల్ పదాలు వాడాలి. లింకింగ్ వర్డ్స్ బాగా వాడాలి. లింకింగ్ వర్డ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ లింకింగ్ వర్డ్స్ ని ఎక్కువగా బాగా యూస్ చేయండి. నెంబర్ లైన్స్ యూస్ చేయండి. క్లియర్మా. అంతే. ఇంతకంటే ఇంకే ట్రిక్స్ ఈ ట్రిక్స్ ఈ 10 గోల్డెన్ ట్రిక్స్ అంతే. సో దీస్ ఆర్ ది గోల్డెన్ ట్రిక్స్ టు గెట్ ఫుల్ మార్క్స్. ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఒక ప్యాసేజ్ ఇస్తాను. ఈ ట్రిక్స్ ని యూస్ చేసి మీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పేపర్ ఇది ఆఫ్ ఐడియాస్. ఇది ఈ ప్యాసేజ్ ఇచ్చింది చూస్తారా. ఈ ప్యాసేజ్ హింట్స్ యూస్ చేసి ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా మీరు రాయాలి. క్లియర్మా. మీకు వస్తుంది. ట్రై చేయండి ఇప్పుడు.